భయ్యా వర్షాకాలం వచ్చేసింది. నీ దగ్గర కనుక కార్ లేదా బైక్ ఉన్నట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. వీడియో సేవ్ చేసి పెట్టుకో, ఫ్యూచర్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే ఈ వర్షాకాలంలో ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ దగ్గర ఒకవేళ కార్ ఉంటే వాటికి ఉన్న వైపర్ల కండిషన్ చెక్ చేసుకో. అవి గనక ఇట్లా సౌండ్ చేస్తున్నా లేదా ఆ వైపర్లకు ఉన్న రబ్బర్ అంతా అరిగిపోయినా వెంటనే నువ్వు పోయి కొత్త వైపర్లు వేయించుకో. తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, టైర్ల కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకో. ఆ టైర్లు గనక అరిగిపోయి మస్తు పంక్చర్లు పడి ఉంటే వెంటనే కొత్త టైర్లు వేయించుకో. నువ్వు వీడు ఏమాత్రం డీలే చేసినా సరే ఇంత వర్షంలో టైర్లు స్కిడ్ అయ్యి పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది, చూసుకో మరి. అయితే ఈ రోజులలో సన్ రూఫ్ అనేది చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నీ దగ్గర కనుక సన్ రూఫ్ కార్ ఉంటే దాన్ని వెంటనే ఓపెన్ చేసి చుట్టూ ఏమైనా మట్టి జామ్ అయితే దాన్ని వెంటనే క్లీన్ చేసి గ్రీస్ లాంటిది అప్లై చేసుకో, లేదా సర్వీస్ సెంటర్లో ఇచ్చేసి వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. చివరగా నువ్వు ఏం చేయాలంటే, నీ కార్కి లేదా బైక్కి సగం సగం వైరింగ్ బయటికి వెళ్ళి ఉంటే వెంటనే టేప్తో చుట్టడం కానీ లేదా వైరింగ్ మొత్తం చేంజ్ చేయడం కానీ చేయాలి. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంత మొదటికే మోసం వస్తుంది, జాగ్రత్త మరి. మరియు లాస్ట్ గా ఒకటి ఏంటంటే, కార్ కి కింద యాంటీ రస్ట్ కోటింగ్ చేయించుకో. పొరపాటున ఈ వర్షానికి ఆ కార్ మొత్తం బాగా నాని తుప్పు పడితే కార్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, జాగ్రత్త మరి. ఈ షార్ట్ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ కి వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.